హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఏ90. సో ఈరోజు మనకి స్ట్రింగ్ మెథడ్స్ యొక్క కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అందులో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒకసారి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ మెథడ్స్ ఈజ్ డిజిట్, స్ట్రిప్, లోవరు, అప్పరు, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, రీప్లేస్. ఓకే, అండ్ మోర్ అంటే కొన్ని అనదర్ మెథడ్స్ కూడా ఉంటాయి. వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈజ్ డిజిట్, స్ట్రిప్, లోవర్, అప్పర్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, రీప్లేస్. రైట్. సో ఇప్పుడు ఒకసారి నేను ఈజ్ డిజిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే, సో సమ్ నెంబర్స్ ఇచ్చాను, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ డబుల్ విత్ ఇన్ ది డబుల్ కోడ్స్ మనం ఏది మెన్షన్ చేసినా అది స్ట్రింగే. రైట్. సో ప్రింట్ ఏ డాట్ ఈజ్ డిజిట్ ట్రూ అని వచ్చింది. ఒకసారి చూడండి ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇచ్చిన స్ట్రింగ్లో మనం నెంబర్స్ ఇచ్చామా లేదా అనేది చెక్ చేయాలంటే ఈజ్ డిజిట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇవి డిజిట్స్ అంటే ఖచ్చితంగా మనకి ట్రూ వస్తుంది. రైట్. సో ఇప్పుడు అలా కాకుండా మనం ఇచ్చిన స్ట్రింగ్లో డిజిట్స్ కాకుండా నేను ఒక క్యారెక్టర్ ఇచ్చానండి. క్యారెక్టర్ హెచ్ అనే క్యారెక్టర్ ఇచ్చాను. ఈ హెచ్ అనే క్యారెక్టర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మీరు ఇచ్చిన స్ట్రింగ్లో అన్ని డిజిట్స్ లేవు, అయితే మేబీ ఏదో ఒక క్యారెక్టర్ ఉంది. సో అందుకే మనకి ఇక్కడ ఫాల్స్ అనేది డిస్ప్లే చేయటం జరిగింది. సార్ ఈ ఈజ్ డిజిట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, మీరు ఆల్రెడీ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళందరికీ తెలుసండి. అందులో ఏంటంటే మనకి పాస్వర్డ్స్ ఉంటుంది ఫోన్ లాక్. ఓకే, మనం డిజిట్స్ కాకుండా ఏదన్నా స్పెషల్ కీవర్డ్స్ కానీ ఏదైనా ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది డిజిట్ కాదు, చెక్ చేసుకోండి అని చెప్పేసి ఒకసారి చూపెడతాయి. అంటే మనకి ఏంటంటే పాస్వర్డ్ రిలేటెడ్గా అన్ని కూడా అవి చెకింగ్ పర్పస్లో ఈజ్ డిజిట్ అనేది ఒక మనకి కోడ్ అనేది రాయడం జరుగుతుంది. సో ఇది అక్కడ యూజ్ చేస్తారు రియల్ టైంలో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ డిజిట్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్ట్రిప్ అండి. స్ట్రిప్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 555, అదే ఒక 4 5s ఇచ్చాను, స్ట్రింగ్ ఇచ్చాను. బి ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా నేను ఏమి ఇచ్చానంటే 5 ఇచ్చాను. రైట్. నెక్స్ట్ ప్రింట్ ఏ ఈక్వల్ టు బి. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి స్ట్రింగ్లో, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేవు. బట్ ఇక్కడ ఉన్న స్ట్రింగ్లో ఈ స్ట్రింగ్ సేమే, బట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ స్పేసెస్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫాల్స్ అనేది చూపెట్టింది. రైట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఒక కాన్సెప్ట్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, స్ట్రిప్ అనమాట. ప్రింట్ ఏ డాట్ స్ట్రిప్ అని ఇచ్చాను. ఒకసారి చూడండి, ఇక్కడ 555 వచ్చింది. రైట్. 555 వచ్చింది, అదే దట్ మీన్స్ 4 5s వచ్చినాయి. ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి కూడా, ఏమైంది మనకి ఏనే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏనే ప్రింట్ చేస్తున్నాం. మనకి ఏమన్నా ఇదైపోయిందంటే అదేం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పేసెస్ అనేది రిమూవ్ చేసి ఏని ప్రింట్ చేసింది. సరే, ఒకసారి ఇందాక మనం చేసాం కదా, ఏ ఈక్వల్ టు బీనా అన్నాం. సో ఏ ఈక్వల్ టు బీనా అంటే ఏమైంది, ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక చిన్న కోడ్ ఒకటి రాస్తున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ స్ట్రిప్ అన్నాను. తర్వాత నెక్స్ట్ ఈ సిని కంపారిజన్ చేస్తున్నాను. ఒకసారి ట్రూ అని వచ్చింది, ఒకసారి చూడండి. రైట్. సో ఇదేనండి ప్రోగ్రామింగ్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అనేది నేర్చుకుంటే మీకు ప్రాపర్గా మీరు ఓన్గా మీరే ప్రోగ్రామ్ అనేది ఎంత బిగ్ కోడ్ అయినా కానీ మీరు ఈజీగా రాస్తారు. ఓకే, సో ఒకసారి చూడండి, ఇలాంటి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్స్. ఓకే, పెద్ద బిగ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడు. సో మీ అయితే ఫ్రెషర్స్కి అయితే వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న లాజిక్స్ అనమాట, ఇలాంటి లాజిక్స్ అడుగుతాడు. ఓకే, అంటే మీకు చిన్న అవగాహన ఉండాలని చెప్పేసి స్ట్రింగ్స్ మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేసిందంటే స్పేసెస్ ఉంది. సో అంతకుముందు మీరు ప్రీవియస్ చూసారు, ప్రింట్ ఏ ఈక్వల్ బి అంటే ఫాల్స్ వచ్చింది. బట్ ఇక్కడ నేను ఒక చిన్న లాజిక్ అవుట్ రాసిన, ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ స్ట్రిప్ అన్న, అంటే ఇక్కడ మనకి ఈ స్పేస్ అనేది కూడా రిమూవ్ అయిపోయినాయి. సో స్పేస్ అనేది రిమూవ్ అయిపోయి అంటే ఈ 4 5s ఎందులో స్టోర్ అయింది, సిలో స్టోర్ అయినాయి. సో సి ఈక్వల్ టు బి కండిషన్ ఏమైంది, దట్ మీన్స్ ట్రూ అయింది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇవి రిమూవ్ అయినాయా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఇంకా డైరెక్ట్గా అర్థం కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇలా ఇచ్చాను కదా, ప్రింట్ ఏ డాట్ స్ట్రిప్
చూడండి, రైట్. సో రిమూవ్ అయిందా లేదా, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, రైట్. సో ఇలా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ స్ట్రిప్ తర్వాత మనకి ఈ స్ట్రిప్లో జస్ట్ ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్పేసెస్ అనేది రిమూవ్ అవుతాయి. సార్ ఒకవేళ డాట్స్ అలాంటి ఏదైనా ఉంటే మరి అప్పుడు ఏంటి పరిస్థితి, ఒకసారి చూడండి. నేను నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఈ నేమ్లో రవి రవి అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ రవి తర్వాత సమ్ డాట్ అనేది మెన్షన్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే ప్రింట్ ప్రింట్ నేమ్ డాట్ స్ట్రిప్ నేమ్ డాట్ స్ట్రిప్. నేను ఏం స్ట్రిప్ చేయాలనుకుంటున్నానంటే డాట్. ఓకే, సారీ, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మనం ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఈ విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో మనం ఏం మెన్షన్ చేసాం, డాట్ మెన్షన్ చేసినాం. ఇప్పుడు మనకి ఈ రవితో డాట్ అనేది ఉంది కదా, మనకి ప్రింట్ అయినప్పుడు ఏమైంది, స్ట్రిప్ అయిపోయింది. దట్ మీన్స్ రిమూవ్ అయితే చేయటం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు, చూడండి ఎన్ని డాట్స్ ఉన్నాయో. సమ్ రవి అని ఇచ్చాను, మళ్ళీ రవి అని ఇచ్చి డాట్స్ అని ఇచ్చాను. డాట్స్ కాకపోతే కామర్స్ మీ ఇష్టం, సపరేటెడ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ విష్. మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ని రాసుకోవచ్చండి. సో ఏది స్ట్రిప్ చేయాలంటే మీరు డైరెక్ట్గా అది స్ట్రిప్ చేయొచ్చు. ఒకసారి చూడండి. సో దీనికి ఫ్రంట్ బ్యాక్, దట్ మీన్స్ ఫ్రంట్ రేర్. ఓకే, ఈ ఫ్రంట్ రేర్ మనకి డాట్స్ యూజ్ చేసాం. సో ఆఫ్టర్ దట్ వీఆర్ ఏం రిమూవ్ చేయాలనుకుంటున్నాం, డాట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో మనకి ఫ్రంట్ రేర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏమైంది, మనకి రిమూవ్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రిప్ అండి, స్ట్రిప్. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ గురించి మాట్లాడతాం. రీప్లేస్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేశానంటే టెక్ అని ఇచ్చాను. టెక్ క్యాట్ అండ్ టీఈసి, నెక్స్ట్ డాగు, ఏదో జస్ట్ ఒక స్ట్రింగ్ ఒకటి ఇచ్చానండి. ఓకే, స్ట్రింగ్ అయితే ఒకటి ఇచ్చాను. నేనేం చేశానంటే ప్రింట్ ఏమంటే రీప్లేస్ చేయాలంటే కదా, ప్రింట్ వేరియబుల్ ఏంటి ఏమేంటి ఇది. నెక్స్ట్ రీప్లేస్ డైరెక్ట్గా, రీప్లేస్ అనేది జస్ట్ డైరెక్ట్గా ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇందులో నేను ఇక్కడ టీఈసి అని ఉంది కదా, ఇక్కడ టీఈసి, దీనికి ఇది మనకి ఓల్డ్ అండి. న్యూ ఏదని కూడా టీహెచ్ఈ అని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ ఎలా చేయాలి, సో ఉన్న ఓల్డ్ వాల్యూ ఏంటి, ఉన్న ఓల్డ్ స్ట్రింగ్ ఏంటి, సమ్ టీఈసి. ఓకే, న్యూ వాల్యూ ఏంటి ఇద్దాం అనుకున్నది, టీహెచ్ఈ. ఓకే, టీహెచ్ఈ. ఒకసారి చూడండి, రీప్లేస్ అయిందా లేదా, దాట్స్ ఇట్, మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెక్ బదులు దాని యాడ్ అయింది, క్యాటే, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ టీసీ బదులు ద క్యాట్, ద డాగ్, రైట్. రీప్లేస్ అయిందా లేదా. సో దిస్ ఈస్ ద రీప్లేస్ అండి. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ మనకు స్టార్ట్స్ విత్ ఏంటంటే స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాత్ ఉంటుందండి. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్కి మనకి ఎండింగ్ ఎలా ఉండాలి, .com, gmail.com అనేది ఎండ్స్ విత్. ఓకే, అది ఎండింగ్ అనేది అలా ఉంటేనే మనకి ఆ జీమెయిల్ అనేది యాక్సెప్టబుల్. సో అప్పుడు ఏంటంటే మనకి వాడు ఏం చేస్తాడంటే కోడింగ్లో ఎండ్స్ విత్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. సరే, నేను ఏం చేస్తానంటే ఒక యూఆర్ఎల్ కోడ్ తీసుకుంటున్నాను. యూఆర్ఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి స్టార్ట్స్ విత్ ఒకటి రాద్దాము, http కోలన్ google.com. ఓకే, నేను ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ URL డాట్ స్టార్ట్స్ విత్ నేనేం చేయాలనుకుంటున్నానంటే నాకు http కోలన్ స్లాష్. ఓకే, సో ట్రూ. ఓకే, ట్రూ వచ్చింది. ఒకసారి చూడండి ఎందుకు ట్రూ వచ్చింది అని అంటే మనకి స్టార్ట్స్ విత్ ఏమంటాను, నేను ఫస్ట్ ఇచ్చిన స్ట్రింగ్లో http కోలన్ నెక్స్ట్ ఆఫ్టర్ // ఓకే, google.com అని ఉంది. నేను ఇక్కడ ఏమంటున్నాను, స్టార్ట్స్ విత్ http అంటే దీంతో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఏదైనా సరే మనకి తీసుకుంటుంది అనమాట, దాని మీనింగ్ అది. ఓకే, సో మనకి ఈ జీమెయిల్స్ కానీ తర్వాత నెక్స్ట్ క్లయింట్ టు సర్వర్కి కొన్ని అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇలా పాత్ ఇస్తేనే మనకి ఈ పాత్ ఇస్తేనే వాళ్ళు
అది ఆ సర్వర్ అనేది మనకి యాక్సెప్టబుల్ అనమాట, రైట్. సో అలా ఉంటుంది అనమాట ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎండ్స్ విత్. ఎండ్స్ విత్ నేనేం రాశానంటే సారీ ఏదో సుధీర్ @gmail.com. ఇక్కడ చూడండి, నేనేం చేశానంటే ప్రింట్ యూఆర్ఎల్ కాకపోతే మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు, కొంచెం మీకు అర్థం అవటం కోసం రాసుకున్నాను అనేది వేరియబుల్ అది, రైట్. సో ఎండ్స్ విత్ నేను ఎండ్స్ విత్ చేయాలనుకుంటున్నాను gmail.com. ఒకసారి చూడండి, ట్రూ అని వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ ఇవ్వలేదు, .in అని ఇచ్చాను, ఒకసారి ఏమొస్తుందో చెక్ చేయండి. ఫాల్స్ వచ్చింది, రైట్. ఓకే, మీరు యువతలది ఏదని ఇచ్చుకోండి, బట్ ఎండ్స్ విత్ ఏముండాలి మనకి @gmail.com. ఓకే, సో ఇవి కూడా మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే జీమెయిల్ సర్వర్లో మనం ఏదైతే జీమెయిల్ క్రియేట్ చేసుకుంటామో, సో స్టార్ట్స్ విత్ ఖచ్చితంగా ఎండ్స్ విత్ మనం ఏదైతే ఫస్ట్ మనం యూజ్ చేసుకునే యూజర్ నేమ్ ఇది మన ఇష్టం, అంటే అక్కడ అవైలబుల్ని బట్టి, రైట్. నెక్స్ట్ @gmail.com అనేది ఖచ్చితంగా వాళ్ళు ఆటోమేటికల్గా తీసుకుంటుంది. అందుకే ఏంటంటే వాళ్ళు అక్కడ ఎండ్స్ విత్ @gmail.com అంటే వాళ్ళు ఇక్కడ కోడ్ అనేది ఇలా రాయడం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈజ్ అప్పర్. సో ఫస్ట్ అప్పర్ గురించి మాట్లాడదాం. A = నేను ఇక్కడ సమ్ జేజేకే సమ్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఏ డాట్ అప్పర్. ఒకసారి చూడండి, అప్పర్. ఇక్కడ మీరు చూస్తే JKFFKD. సో ఇవన్నీ ఏంటండి స్మాల్, రైట్. సో అవన్నీ ఎలా చేంజ్ అని క్యాపిటల్లో చేంజ్ అని. నెక్స్ట్ A = ఇక్కడ సమ్ క్యాప్స్లో ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ఏ డాట్ లోవర్. రైట్. సో ఇదన్నమాట. సో ఈరోజు మనకి కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి స్ట్రింగ్ రిపిటేషన్ సంబంధించిన దాంట్లోనే స్ట్రింగ్ మెథడ్స్ రిలేటెడ్గా ఈజ్ డిజిట్, తర్వాత నెక్స్ట్ స్ట్రిప్, నెక్స్ట్ రీప్లేస్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, అప్పర్ లోవర్. ఓకే, అప్పర్ లోవర్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.